అని ఇట్లు ఆకాశంబు మూర్తియు ఋగ్వేద ఆదికంబు నిశ్వాసంబునుగా నొప్పి సర్వనియామకంబైన మహాభూతంబు పలికి ఊరకున్న నేను మస్తకంబు వంచి మ్రొక్కి తత్కరుణకు సంతోషించుచు మదంబు దిగనాటి మచ్చరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోహమోహంబుల వెడల నడిచి సిగ్గు విడిచి అనంతనామంబులు పఠించుచు పరమభద్రంబులైన తచ్చరిత్రంబులం చింతించుచు నిరంతర సంతుష్టుంటనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండనై కాలమ్మునకు దురుసూచుచు భూమిని తిరుగుచూ ఉండునంతం కొంతకాలమ్మునకు మెరుంగు మెరసిన తెరంగున మృత్యువు దోచినం పంచభూతమయమంబయి కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధ సత్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితి అంతన్ త్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున సైనించుచు నారాయణమూర్తి యందు నిదురోవ ఇచ్చగించు బ్రహ్మ నిశ్వాసంబు వెంట అతని లోపలను ప్రవేశించితి అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు వసనిన లేచి లోకంబులు సృజింప ఉద్యోగించు బ్రహ్మ నిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులకు మునులను నేనును జన్మించితిమి అందు అఖండిత బ్రహ్మచర్యుండనైన ఏను మూడు లోకంబుల బహిరంతరంబులందు మహావిష్ణు అనుగ్రహంబున అడ్డంబులేక ఈశ్వరదత్తయ్యై బ్రహ్మాభివ్యంజకంబులైన సప్తస్వరంబులు తమయంతరం రోయుచున్న ఈ వీణాలాప నరతింజేసి నారాయణ కథాగానంబు సేయుచు చరించుచుందు. ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయంబైన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను, మాత్సర్యాన్ని దిగనాడాను, కామాన్ని నిర్జించాను, క్రోధాన్ని వర్జించాను, లోభాన్ని మోహాన్ని పారద్రోలాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రాలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో బదిలపరుచుకున్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగుసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవలన సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడి శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను. 1000 యుగాలు గడిచిపోయిన తరువాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంత తామే మ్రోగే